సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అయ్యే వరకు సినిమా ఇండస్ట్రీకి సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుంది, పెట్టిన డబ్బు పడిన కష్టం వస్తుందా అనే భయం ఉంటుంది. ఒకవేళ సినిమా ప్రజాదరణ పొంది సక్సెస్ అయితే ఆ ఆనందాన్ని వెంటనే పైరసీ రూపంలో మింగేస్తుంది. ఎంతో అద్భుతమైన విజయాన్ని సాధించిన బాహుబలి సినిమాకి కూడా ఈ బాధ తప్పలేదు. బాహుబలి 2 చిత్రాన్ని పైరసీ చేసిన అంతర్రాష్ట్ర ముఠ నేరుగా హైదరాబాద్ కు వచ్చి నిర్మాతలతో బేరం మాట్లాడారు. సాధారణంగా సినిమా తీయడం పూర్తయిన తర్వాత దాన్ని సాఫ్ట్ కాపీ రూపంలోకి మారుస్తారు. దీన్ని బ్రాడ్కాస్టర్లకు అందించడంతో వారి సర్వర్ లో నిక్షిప్తం చేస్తారు. ఈ బ్రాడ్కాస్టర్లు సినిమా సాఫ్ట్ కాపీని ఎన్క్రిప్షన్ లోకి మార్చేస్తారు. దీని డిస్క్రిప్షన్ కు చేసే కీ నిర్మాతలకు అందిస్తారు. థియేటర్ల యాజమాన్యాలు చిత్రాన్ని ఈ కీని వాడుకునే ప్రదర్శిస్తారు. థియేటర్లోని సర్వర్ లో సినిమా కాపీ అవుతుందని UMW డిజిటల్ సర్వీసెస్ లో గతంలో ఈ సంస్థలో మోను అలియాస్ అంకిత్ కుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసే అతను కనిపెట్టాడు. దీంతో బాహుబలి 2 కు మీద డబ్బు సంపాదించాలని డిసైడ్ అయ్యి బీహార్ కు చెందిన దివాకర్ ను సంప్రదించాడు. అతడి థియేటర్ లోనే సర్వర్ కు ఓ ల్యాప్టాప్ అనుసంధానించి సినిమా HD ప్రింట్ ను వాటర్ మార్క్ తో కాపీ చేశాడు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు పాట్నాకు చెందిన చందన్ కు సమాచారం ఇచ్చాడు. అయితే రాహుల్ నిర్మాతలైన ఆర్కా మీడియాను సంప్రదించాడు. తన వద్ద చిత్రం HD ప్రింట్ ఉందని, సినిమా ఆడినన్ని రోజులు వారానికి 15 లక్షల చొప్పున ఇవ్వాలని, లేకపోతే ఏ వారానికి చెల్లించకపోయినా వెంటనే ఇంటర్నెట్ లో పెట్టేస్తానంటూ బెదిరించాడు. దీనిపై కంప్లైంట్ అందుకున్న ఇన్స్పెక్టర్ చాంద్ బాషా నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేసి అసలు నేరస్తులని పట్టుకుంది. ఈ కేసులో మొత్తం 6 నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు CCS DCP అవినాష్ మహంతి మంగళవారం వెల్లడించారు. వారి పేర్లు రాహుల్, జితేందర్, తౌఫీక్, ఆలీ, దివాకర్, చందన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.